నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో ముగిసిన తెలుగుదేశం మహానాడు 34 తీర్మానాలకు ఆమోదం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న చంద్రబాబు ఏడాదిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి 1,31,000 ఎకరాలకు నీరిస్తామన్న చంద్రబాబు నిరుద్యోగ భృతిపై త్వరలోనే విధాన ప్రకటన విశాఖను ఐటీ హబ్ గా మారుస్తానన్న లోకేష్ కుట్రలతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరని ప్రతిపక్ష వైకాపాకు ఘాటు హెచ్చరిక తెరాసకు 111 సీట్లు వస్తాయన్న సర్వేపై విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కాంగ్రెస్ కు సవాల్ 2019లో సర్వేల అంచనాలన్నీ తలకిందులవుతాయన్న కాంగ్రెస్ సంగారెడ్డి సభలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామన్న జానారెడ్డి మియాపూర్ భూదందాపై సమగ్ర విచారణకు తెరాస సర్కార్ ఆదేశాలు సిఐడికి అప్పగించే యోచన 3 నిందితులకు రిమాండ్ నాలుగు దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లిన ప్రధాని కాసేపట్లో జర్మనీ చేరుకోనున్న మోదీ మెర్కెల్తో ద్వైపాక్షిక చర్చలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాక్తో క్రికెట్ సిరీస్లు కుదరవన్న కేంద్రం ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్లపై స్పందించబోమని వెల్లడి తెలుగు జాతిని అత్యుత్తమ స్థానంలో నిలుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఆయన ఏపీలో శాశ్వత అధికారం సహా తెలంగాణలో తిరిగి అధికారాన్ని దక్కించుకునే దిశలో కృషి చేద్దామని మహానాడు ముగింపు ప్రసంగంలో శ్రేణులకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందన్న చంద్రబాబు మిత్రపక్షాలపై అనుచిత విమర్శలు తగవని హితవు పలికారు ఇదే సమయంలో కేంద్రం నుంచి విభజన హామీలన్నింటినీ సాధిస్తామని చెప్పిన చంద్రబాబు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశను త్వరలోనే ప్రారంభించి ఏడాదిలోపే 1,31,000 ఎకరాలకు నీరిస్తామన్నారు విశాఖలో 3 రోజులు జరిగిన తెలుగుదేశం మహానాడు ముగిసింది చివరి రోజైన ఇవాళ పార్టీ కేంద్ర కమిటీకి చంద్రబాబు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 1995లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యకర్తల బలంతోనే పార్టీని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీ విధానాన్ని వివరించిన చంద్రబాబు దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు ఈ విషయంలో మిత్రధర్మాన్ని విస్మరించి ఎవరూ వ్యవహరించరాదని తేల్చి చెప్పారు పొత్తు పెట్టుకున్న తర్వాత చీటికి మాటికి విభేదించడం గాని ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా మంచిది కాదు ఎవరైనా బీజేపీలో విమర్శించినా మీరు మాత్రం విమర్శించద్దండి పొత్తుల విషయం ఉంటే అప్రోప్రియట్ టైంలో మాట్లాడుకుంటాం అవి ఎన్నికల సమయంలో మాట్లాడుకునే విషయాలు ఆ ఎన్నికల సమయంలో ఏం చేయాలో చేస్తాం తప్ప ఇప్పుడు మనం చేయాల్సింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కాన్సంట్రేట్ చేయాలి ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న చర్చను సమర్థించిన చంద్రబాబు కనీసం అన్ని ఎన్నికలను ఒక ఏడాదిలోపు పూర్తి చేస్తే అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం చిక్కుతుందన్నారు 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి ఒక ఎన్నికలు చేస్తే ప్రజాప్రతినిధులందరూ ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి వస్తుంది సైమల్టేనియస్ గా ఎన్నికలు జరగాలి అటు పార్లమెంట్ కి గాని అసెంబ్లీకి గాని స్థానిక సంస్థలు గాని ఒక్క సంవత్సరంలో ఎన్నికలు పూర్తి చేసి మిగిలిన 4 సంవత్సరాలు అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాలి లేకపోతే ఎప్పటికప్పుడు ఎన్నికల కోసమే పనిచేస్తే ప్రజలకు ఉపయోగపడదు దానివల్ల నష్టపోతాం ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారన్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడానికి కారణాలను మరోసారి వివరించారు స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ మీకు ఇస్తాం అందులో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇందులో ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత మనం కూడా ఆమోదించాం ఆ ప్యాకేజ్ తో ముందుకు పోయాం చట్టబద్ధత కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు కేబినెట్ లో పెట్టి ఈరోజు 12 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే 10 వరకు ప్రారంభమైనాయి అదే సమయంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇమ్మని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం
తప్పకుండా ఇది వచ్చే వరకు ఈ ప్రయత్నం ఆగదు, తప్పకుండా సాధించి తీరుతామని హామీ ఇస్తున్నాం. సకాలంలో పోలవరం అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్న చంద్రబాబు పార్టీ నేతలు ప్రజలు తనపై పెట్టిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశ ద్వారా కొటౌరట్ల, నర్సీపట్నం, బుచ్చయ్యపేట, రోలుగుంట, మాకవారిపాలెం, రావికమతం, మాడుగుల ప్రాంతాల్లోని 131,000 ఎకరాలకు ఏడాదిలోగా నీరు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని మనం పూర్తి చేస్తున్నాం. 2018కి గ్రావిటీతో ఇటు విశాఖపట్నానికి అటు కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. ఈ సంవత్సరమే పురుషోత్తంపట్నం పెట్టాం, అది కూడా పూర్తి చేసుకుని ఏలేరు రిజర్వాయర్ కు నీళ్లు ఈ సంవత్సరమే ఇస్తున్నాం. ఇదే సందర్భంలో శ్రీకాకుళం, విజయనగరంలో విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 మనం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫేజ్ 1 లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం లోపల పనులు పూర్తి చేసి రాబోయే సంవత్సరం నీళ్లు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన చంద్రబాబు త్వరలోనే నిరుద్యోగ భృతికి సంబంధించి విధానం తెస్తామని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఉండే యువత పైకి రావాలి, యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. అందుకే తొందరలోనే నిరుద్యోగ భృతి కూడా ఎట్లివ్వాలి, వాళ్ళలో నైపుణ్యం ఎట్లా పెంచాలి, ఉద్యోగాలు ఎట్లా రావాలి అనే విషయానికి తొందరలోనే ఒక పాలసీనే కాకుండా నిరుద్యోగ భృతికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలతో మమేకమై పనిచేస్తే శాశ్వతంగా అధికారం నిలబెట్టుకోవచ్చని, ఆ దిశలో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారం వచ్చిందని నెత్తిన కళ్ళెక్కితే చాలా సమస్యలు వస్తాయి. అధికారం మనకు వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు. మనందరం ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్లతో మమేకం కావాలి, వాళ్లకు అండగా ఉండాలి. ఎవరైతే మీరు అండగా ఉంటారో మీరు శాశ్వతంగా అధికారంలో ఉంటారో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పార్టీ నేతలు చూపిస్తున్న పోరాట పటిమను అభినందించిన చంద్రబాబు ప్రజల పక్షానే ఉంటూ చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 3 రోజులు అట్టహాసంగా సాగిన మహానాడులో మొత్తం 34 తీర్మానాలను ఆమోదించారు. చివరి రోజైన ఇవాళ 12 తీర్మానాలు ఆమోదించగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అనుసరిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక విధానాల్లో ఏ మార్పు ఉండబోదని, విభజన హామీల సాధనకు కేంద్రంతో నిరంతరం పోరాడనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. అవినీతి కేసుల విచారణకు సత్వర కోర్టుల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని రాజకీయ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ పాలనలో వైఫల్యాలపై పోరాడనున్నట్లు తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు, రీడిజైన్స్, భూసేకరణ పేరుతో పెట్టిన తీర్మానంలో వెల్లడించింది. బీసీలకు అన్యాయం జరగకుండా మంజునాథ కమిషన్ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంపై పెట్టిన తీర్మానంలో తెలిపింది. విశాఖను ఐటీ హబ్ గా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ యువజన, క్రీడలు, ఐటీ విధానంపై ప్రవేశపెట్టిన తీర్మానంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఈ రోజు డిఎస్సి ద్వారా, ఏపీపీఎస్సి ద్వారా, ఆర్టీసీ ద్వారా, పోలీస్ బోర్డు ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. 3 సంవత్సరాల్లో 1,35,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. మహానాడులో తీర్మానాలపై చర్చిస్తున్న సమయంలో వేదికపై వెనుక వరుసల్లో కూర్చున్న నేతలు గ్రూపు సమావేశాలు పెట్టుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కొంతమంది చూస్తున్నా గ్రూప్ మీటింగ్లు పెడుతున్నారు పైన. ఒక్క నిమిషం టైం దొరికితే ఇంకొక మంచి ఆలోచన ఎవరైనా ఇస్తారేమో ఆ ఆలోచన కూడా తీసుకుందాం, ప్రజల కోసం చేద్దాం. నేను ఆత్రపడుతున్నా, డయాస్ పైన కూర్చొని ఏదో మాట్లాడుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. గ్రూప్ మీటింగ్లు పెట్టేవాళ్ళు లోపల కిందికి వెళ్లిపోవాలా, అడ్డంగా కూడా నిలబడుకోవడానికి కూడా వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆత్మవిశ్వాసం ఉంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. ఉద్యమంలో పలుసార్లు రాజీనామా చేశామని, ఇప్పుడు రాజీనామా చేసేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సవాల్కు సిద్దపడి రాజీనామా చేస్తే ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారో తెలుస్తుందన్నారు. తెలంగాణ భవన్లో తెదేపాకు చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేత రవీందర్ రావు, ఆయన అనుచరులు తెరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ తాను చేయించిన సర్వే బోగస్ అని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో 5 భాజపా ఎమ్మెల్యేలు ఉన్న చోట కార్పొరేటర్లు ఎందుకు గెలవలేదన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వే వచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటించినారు. గతంలో నరేంద్ర మోడీ గారికి 39% ఉండే దేశంలో ఇప్పుడు 46% అయిందని వాళ్ళు చెప్పినారు. అదే బండారు దత్తాత్రేయ గారు ఏమంటాడు, మీ సర్వే తప్పు, బోగస్ అంటాడు. మాది బోగస్ అని మీరు కూడా బోగసే కావాలి కదా. కాబట్టి సర్వేలు బోగస్ కావు, మన దమాకులు బోగస్ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటిప్పుడు మీరే రాజీనామా చేయండి. పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. ఈ రోజు ఆ కేసీఆర్ కిట్టు పోతే మీ గుండెలలో బాంబులు పడతాయి. జూన్ 3వ తారీఖు నుంచి ఆ పంపిణీ స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు ప్రజలకు మరింత కూడా తెలుస్తుంది. మీకు డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి మీరు పోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే సమయంలో తెలంగాణపై దృష్టి సారిస్తానని విశాఖ మహానాడులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ 3 ఏళ్లలో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలే తెరాసకు శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. రైతులకు, ఆంధ్ర డాక్రా వాళ్లకు శటగోపం పెట్టి టోపీ పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి వెలుగు పెడతారట. మళ్ళీ మేమే తెలంగాణలో గెలుతామని సిగ్గు లేకుండా వైజాగ్ లో మహానాడులో మాట్లాడినాడు. నువ్వు ఏం చెప్పినావు చంద్రబాబు నాయుడు? మొట్టమొదటి నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పు. అందరు డాక్రా వాళ్లకు నేను రుణాలు మాఫీ చేస్తాను, మొత్తం రైతుల యొక్క మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. దాని మాట మార్చినావు, ప్రజలను మోసం చేసినావు. నీలాంటి మోసగాళ్లకు తెలంగాణలో తావు లేదు. తెలంగాణకు నువ్వు వచ్చినా నీకు వచ్చేది ఏముండదు, ఇక డిపాజిట్ కూడా రావు. కేసీఆర్ సర్వేల అంచనాలు తలకిందులు చేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత తెలిపారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి సర్వేల పేరిట కాలయాపన చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. 3 ఏళ్ల తెరాస పాలనా వైఫల్యాలను జూన్ 1న సంగారెడ్డిలో నిర్వహించే ప్రజాగర్జన సభలో వివరిస్తామని వెల్లడించారు. పొత్తుల విషయంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. మిర్చి రైతుల యొక్క ఆందోళన విషయం, రైతుల యొక్క ఆత్మహత్యలు లేక ఇతర విషయాలన్నింటినీ పక్కకు పెట్టి జరుగుతున్న పరిస్థితిని చక్కబెట్టడానికి రోజు చర్చించాల్సింది పోయి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్ల గురించి, సర్వేల గురించి రోజు మాట్లాడుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది. పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక బంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 4 దేశాల పర్యటన ప్రారంభించారు. 6 రోజులు జరిగే ఈ పర్యటనలో జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ వెళ్లనున్న ఆయన కాసేపట్లో జర్మనీ రాజధాని బెర్లిన్ చేరుకోనున్నారు. అక్కడ దిగిన వెంటనే మేసర్బర్గ్ లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో సమావేశమై ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. రేపు మరోసారి సమావేశం కానున్న మోదీ, మెర్కెల్ ద్వైపాక్షిక అంశాలపై సమాలోచనలు జరుపుతారు. 2 దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతమే లక్ష్యంగా జర్మనీకి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థల ప్రతినిధులతో ఇరువురు నేతలు సమావేశమవుతారు. తర్వాత జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మియర్ ని మోదీ కలుస్తారు. తర్వాత జర్మనీ పర్యటన ముగించుకుని స్పెయిన్ వెళ్తారు. అక్కడి నుంచి రష్యాకు, ఆ తర్వాత ఫ్రాన్స్ కు వెళ్తారు. సాగరమాల, బకింగ్హామ్ కాలువల పునరుద్దరణ పనులకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపినట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఏపీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తనను కలిసినప్పుడు గడ్కరీ చెప్పారు. ఆయా ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక, డీపీఆర్లు పూర్తయ్యాక ముందుకు వెళ్తామని తెలిపారు. రాజధాని అమరావతి వలయాకార రహదారి నిర్మాణానికి ఇప్పటికే చంద్రబాబు సర్కార్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు వెంకయ్యతో చెప్పిన ఆయన ఆ ప్రాజెక్టుకు నిధులిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించాలని మంత్రులు నిర్ణయించారు. అమరావతి బాహ్య వలయ రహదారి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సెప్టెంబర్లో ప్రకటన చేస్తామన్నారు. అటు NH-16, NH-5 సహా మరికొన్ని రహదారుల విస్తరణపై కూడా ఇద్దరు మంత్రుల మధ్య చర్చ వచ్చింది. 4వ నెంబర్ జాతీయ రహదారికి నిధుల సమీకరణ సహా రహదారుల విస్తరణను ఈసీపీ విధానంలో చేపట్టడంపై చర్చించారు. రోడ్ల పక్కన పచ్చదనం పెంపొందించడం, డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలు నెలకొల్పాలని కూడా గడ్కరీని వెంకయ్య కోరారు. మియాపూర్ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మంత్రి మొత్తం 796 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్టర్ చేశారని చెప్పారు. ఇందులో 547 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని వివరించారు. గోల్డ్ స్టోన్ భూముల వ్యవహారంపై విచారణ చేయిస్తామన్న మంత్రి ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇచ్చినా ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తామని మహమూద్ అలీ స్పష్టం చేశారు. మరోవైపు మియాపూర్లో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో నిందితులైన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, స్థిరాస్తి వ్యాపారులు పార్థసారథి, పిఎస్ శర్మలను రిమాండ్పై చర్లపల్లి జైలుకు తరలించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పలు దస్త్రాలను సీజ్ చేశారు.
ఈ కేసు దర్యాప్తు కోసం 3 ఏసీపీలు 3 సీఐలను నియమించినట్లు సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య తెలిపారు. We have also taken advice of legal experts in this case. CID transfer chestara? Yes, CID ko yes, we are thinking of that. Trinity is a sister company to Goldstone Infratech. Office is also our same. Office will be different nahi hai. కూకట్పల్లి మియాపూర్ ప్రాంతాల్లో జరిగిన భూదందాలకు సంబంధించిన భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు జరపవద్దని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ సైదిరెడ్డి తెలిపారు. తమ వార్షిక తనిఖీల్లో భాగంగా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టగా భూ క్రయ విక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. మియాపూర్ ప్రాంతంలో 830 కోట్ల రూపాయలు విలువ చేసే 386 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్లు గుర్తించామన్న సైదిరెడ్డి ఈ భూ అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ భూములకు సంబంధించిన వివాదాస్పదంగా ఉన్న 6 డాక్యుమెంట్లపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. జాబితాలో ఉన్న భూములు కాబట్టి ఈ 6 డాక్యుమెంట్లను కూడా క్యాన్సిలేషన్ ఇమీడియట్ గా చేయించడం జరిగింది. క్రిమినల్ కేసులతో పాటు డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ అన్ని ఒకటే రోజు చేయించినాం. ఉన్నతాధికారులకు నివేదించినాం. సబ్ రిజిస్ట్రార్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవద్దు. డిపార్ట్మెంట్ కు మరియు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకురావద్దని కోరుతున్నాం. తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అభివృద్దిలో, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో గొర్రె కుర్మలు ఏర్పాటు చేసిన కృతజ్ఞతల సభకు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హాజరైన హరీష్ యాదవులు సహా అన్ని వర్గాల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయడంపై విమర్శలు గుప్పించారు. ఎవరి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారో రాహులే స్వయంగా తెలుసుకుంటారని హరీష్ చెప్పారు. రైతులతో ఇంటరాక్ట్ అవుతారట రాహుల్ గాంధీ గారు. సంతోషం, ఇంటరాక్ట్ కండి. నీళ్లు వచ్చినాయా లేవా? ఆ నీళ్లు ఇచ్చింది ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో, పనులు ఎవరు చేపించిండ్రో పుల్కల్ రైతులను అడగండి, ఆందోళన రైతులను అడగండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కరెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంట్ ఎట్లా వస్తుందో అడిగితే మా రైతులు చెప్తారు. ఈ స్థానిక నాయకుల మాటలు పట్టుకొని మాట్లాడితే మీరే అబాస్పాలైపోతారు. శ్రీలంకలో నైరుతి బీభత్సం ఇప్పటి వరకు 177 మందిని బలిగొంది. మరో 109 మంది గల్లంతయ్యారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుంభవృష్టితో విరిగిపడిన కొండ చర్యల నుంచి మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరదలు ముంచెత్తి శ్రీలంక దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని 15 జిల్లాలకు చెందిన 5 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు కారణమైన అల్పపీడనం మోరా తుఫానుగా మారి లంకను దాటి వెళ్తోంది. ఆయా జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వారాల సమయం పట్టనుందని లంక ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమైనట్టు తెలిపాయి. శ్రీలంకకు ఇప్పటికే ఆహారం, ఔషధాలను భారత్ పంపగా చైనా కూడా విమానాల ద్వారా 22 లక్షల మందికి అవసరమైన సహాయ సామాగ్రిని పంపింది. ఢిల్లీలో బహిరంగ మూత్ర విసర్జనను అడ్డుకున్న ఈ రిక్షా డ్రైవర్ను కొట్టి చంపిన వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నిర్దేశించిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మృతుని కుటుంబానికి తన వంతు ఆర్థిక సాయం అందించారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని జీటీబీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద 2 వ్యక్తులు మద్యం సేవించి బహిరంగ మూత్ర విసర్జనకు యత్నించగా ఈ రిక్షా డ్రైవర్ రవీందర్ అడ్డు చెప్పడం వాగ్వాదానికి దారితీసింది. అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు రాత్రి మరో 10 మందితో కలిసి వచ్చి రవీందర్ను కొట్టగా ఆయన ప్రాణాలు విడిచారు. ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. రవీందర్కు గతేడాది పెళ్లి కాగా ఆయన భార్య 7 నెలల గర్భంతో ఉంది. ఈ ఉదంతంపై స్పందించిన వెంకయ్య రవీందర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఓ దశలో భావోద్వేగానికి గురైన ఆయన తన వంతుగా 50,000 రూపాయలు అందించారు. गवर्नर साहब से भी बात किया, उनको भी अवगत कराया और कहा लेफ्टिनेंट गवर्नर के पास कुछ डिस्क्रिशनरी फंड होता है, उससे कुछ उस परिवार को कुछ मदद करना चाहिए. लेफ्टिनेंट गवर्नर ने कहा तुरंत कुछ मदद करने वाले हैं. साथ ही साथ मैंने सोचा मेरा पर्सनल वेतन में से आज 50,000 का चेक दिया है, मगर अभी देखा मैंने उनका पत्नी बहुत छोटी है और प्रेग्नेंट भी है और वो अपना आगे का जीवन कैसा बिताएगा उसके बारे में भी चिंता है. సీమాంతర ఉగ్రవాదం ఆగే వరకు భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దుబాయ్లో బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చించనున్న వేళ
కేంద్రం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ క్రికెట్ బోర్డుకు ఏదైనా ప్రతిపాదన చేసే ముందు బీసీసీఐ కేంద్రంతో మాట్లాడాలని విజయ్ గోయల్ తేల్చి చెప్పారు. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో భారత్ పాక్ మధ్య మ్యాచ్లపై తాము స్పందించబోమని స్పష్టం చేశారు. 2015-2023 మధ్య 5 ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లో ఆడాలని కుదిరిన ఒప్పందాన్ని బీసీసీఐ పాటించనందున 387 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటీసులు పంపింది. దుబాయ్లో జరగనున్న చర్చల్లో కేంద్రం అనుమతి లేకుండా తాము ద్వైపాక్షిక సిరీస్లో ఆడలేమని నోటీసులు వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ పాక్ క్రికెట్ బోర్డును కోరే అవకాశం ఉంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ముగిసిన తెలుగుదేశం మహానాడు 34 తీర్మానాలకు ఆమోదం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న చంద్రబాబు. ఏడాదిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి. 131,000 ఎకరాలకు నీరిస్తామన్న చంద్రబాబు. నిరుద్యోగ భృతిపై త్వరలోనే విధాన ప్రకటన. విశాఖను ఐటీ హబ్ గా మారుస్తానన్న లోకేష్. కుట్రలతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరని ప్రతిపక్ష వైకాపాకు ఘాటు హెచ్చరిక. తెరాసకు 111 సీట్లు వస్తాయన్న సర్వేపై విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కాంగ్రెస్ కు సవాల్. 2019లో సర్వేల అంచనాలన్నీ తలకిందులవుతాయన్న కాంగ్రెస్. సంగారెడ్డి సభలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామన్న జానారెడ్డి. మియాపూర్ భూదందాపై సమగ్ర విచారణకు తెరాస సర్కార్ ఆదేశాలు. సీఐడీకి అప్పగించే యోచన. 3 నిందితులకు రిమాండ్. నాలుగు దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లిన ప్రధాని. కాసేపట్లో జర్మనీ చేరుకోనున్న మోదీ. మెర్కెల్తో ద్వైపాక్షిక చర్చలు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాక్తో క్రికెట్ సిరీస్లు కుదరవన్న కేంద్రం. ఐసీసీ టోర్నీల్లో మ్యాచ్లపై స్పందించబోమని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.